No story, no love, no romance, no dialogues. So Miss You మూవీ రివ్యూ డైరెక్టెడ్ బై ఎన్ రాజశేఖర్. ముందుగా జై జేసీబీ స్టార్ సిద్ధార్థ్ అన్న, ఇది నీకే. పుష్ప లాంటి మూవీని జేసీబీ బీర్స్ బిర్యానీస్ తో కంపేర్ చేసే ముందు నీ కాడ కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకో. నీ కాడ కంటెంట్ ఉంటే నీకు ఎంత జీబలుకున్నా ఎవడు పట్టించుకోడు. కానీ మన సిద్ధార్థ్ అదే జేసీబీ స్టార్ కి మాత్రం జీ నిండా బలిపే అనమాట. మూవీలో స్టోరీ ఏం లేదు కాబట్టి ఉన్న చిన్న ప్లాట్ ని చెప్పాలంటే హీరోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. పాస్ట్ 2 years గా ఏం జరిగిందో తన లైఫ్ లో అనేది మర్చిపోతాడు. పాస్ట్ లో తనకి పెళ్లి అవుతుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. దాన్ని పట్టుకుని 2 hours లాగ్ చేశారు. మూవీ స్టార్ట్ అవ్వగానే మన జేసీబీ స్టార్ నా కథని 2 hours 4 minutes లో చెప్పేస్తా, దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి జెండు బామ్ రాసుకోండి అన్నాడు. సర్లే అని ధైర్యం చేసి థియేటర్ లో 2 hours కూర్చుంటే అది 2 hours కాదురా అయ్యా, ఏంట్రా ఇంకా అవట్లా కనీసం 4 hours మూవీ చూసినట్టుంది. లవ్ కామెడీ ఎంటర్టైనర్ అన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 hours లో నాకు మా ఫ్రెండ్ గాడికి చిన్న నవ్వు కూడా రాలా. ఇంకా లవ్ స్టోరీ అంటారా, అది అసలు లవ్ స్టోరీ కాదు, చాలా పెద్ద క్రింజ్ స్టోరీ. నేను ఇప్పుడు దాకా చూసిన లవ్ స్టోరీస్ లో వరస్ట్ లవ్ స్టోరీ. కామెడీ ఏంట్రా అంటే హీరోకి హీరోయిన్ తో పెళ్ళైనట్లు హీరోకే తెలియదు. హీరోకి హీరోయిన్ కి గొడవయ్యి హీరోయిన్ బెంగళూరు వెళ్ళిపోతుంది. మన జేసీబీ స్టార్ ఏంట్రా అంటే ఏదో ఒక వెకేషన్ కి ఏదో ఒక ఊరు వెళ్దాం అనేసి స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ మన కమీడియన్ ని కలుసుకుని బెంగళూరు వెళ్తాడు. బెంగళూరు వచ్చాక తను వదిలేసిన వైఫ్ నే మళ్ళీ లవ్ చేస్తాడు. చెప్పాలంటే మన హీరో ఒక మతిమరుపు గజిని అనమాట. మధ్యలో ఒక కుక్క సీన్ ఉంటుంది మామ. దాన్ని చెప్పడానికి హీరోయిన్ కి అపార్ట్మెంట్ లో 2 pages డైలాగ్ రాశారు. ఆ డైలాగ్స్ విన్నాక ఏంట్రా ఈ కుక్క సంత అనే ఫీలింగ్ వచ్చింది. అదే క్రింజరా అంటే హీరోయిన్ కి హీరోకి బస్ సీన్ ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. అది స్టోరీలో పెద్ద 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 క్రింజ్. హీరోయిన్ ఎంట్రీ రాగానే ఎవడైనా ఏ మూవీలో అయినా మంచి రొమాంటిక్ బీజిఎం పెడతారు. కానీ ఈ మూవీలో ఏంట్రా అంటే హీరోయిన్ రాగానే మన బాహుబలిలో కాలకయ్యకి బీజిఎం కొడతారు కదా, అలా కొట్టారు. సాంగ్స్ ఉన్నాయి మామ, ఖచ్చితంగా సాంగ్స్ ఎవరు రాశారో గానీ వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేయకండి రా బాబు అని. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే క్రింజ్ స్టోరీ, నో విజువల్స్, నో ట్విస్ట్, నో స్టోరీ, నో లవ్, నో రొమాన్స్, నో డైలాగ్స్, నో వావ్ మూమెంట్స్, టోటల్లీ పెద్ద క్రింజ్ స్టోరీ. సో మీ కాడ మనీ ఎక్కువ ఉంటే మూవీకి వెళ్ళండి.